సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి రిస్క్లు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ స్వంత ఇల్లు కోసం మీరు తీసుకునే డిసిషన్లో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఎలాంటి రిస్క్లో మీరు ఇరుక్కుంటారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఆ రిస్క్ని అవాయిడ్ చేయడమే సొల్యూషన్. అలాంటి రిస్క్లు ఏంటి, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ మాడ్యూల్లో. మొదటి రిస్క్ ఏంటో తెలుసా? మీరు కొనే మీ స్వంత ఇల్లు మీరు ప్లాన్ చేశారు కాబట్టి కొనకుండా మీ పక్కన వాళ్ళు కొనుక్కున్నారు, మీ ఆఫీస్ కొలీగ్ కొనుక్కున్నాడు, మీ బెస్ట్ ఫ్రెండ్ కొనుక్కున్నాడు, అందుకనే మీరు పియర్ ప్రెషర్ కోసం స్వంత ఇల్లు కోసం ప్లాన్ చేసినట్లయితే అది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే మీ సిట్యువేషన్ వేరు, వాళ్ళ సిట్యువేషన్ వేరు. మీ ఫ్రెండ్ 2 crore రూపీస్ వర్త్ ప్రాపర్టీని ప్లాన్ చేశాడు, కొనేశాడు. మీకు అనిపిస్తుంది నేను నా ఫ్రెండ్ ఒకేసారి గ్రాడ్యుయేషన్ అయ్యింది, ఒకేసారి కంపెనీకి చేరుకున్నాం, 10 years అయిపోయింది, ఇప్పుడు వాడు 2 crore రూపీస్ వర్త్ ఇల్లు తీసుకున్నాడు, నేను కూడా తీసుకోవాలి. ఇది తప్పు. ఎందుకంటే ఆయన అసెట్లు ఏంటి, ఆయన ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ ఏంటి మీకు తెలియదు. దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు లేదు నేను కొనాలి, 10 years అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ ఇది అనిపిస్తే పియర్ ప్రెషర్ కోసం 2 crore రూపీస్ ప్రాపర్టీని ప్లాన్ చేయకండి. ఆయన 2 crore రూపీస్ ప్రాపర్టీ తీసుకున్నాడు, మీరు మీ స్థాయికి తగ్గట్టుగా 50 lakhs 60 lakh రూపీస్ ప్రాపర్టీతో మేనేజ్ చేయగలుగుతారంటే ఆ ప్రాపర్టీని మీరు ఎంచుకోవాలి, అలా ప్లాన్ చేయాలి. ఆయన డబుల్ స్టోరీ బిల్డింగ్, నాకు కూడా అదే కావాలి, అలా వద్దు. ఆయన డబల్ సైట్లో ఇల్లు కట్టాడు, మీది హాఫ్ సైట్ అయినా ఓకే, ప్లాన్ చేసుకోండి. ఫినాన్షియలీ అది సరి కాదు అంటే చేయకండి ఆ డిసిషన్. రెండో రిస్క్ ఏంటో తెలుసా? మీ స్వంత ఇల్లు కోసం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే స్వంత ఇల్లు అనేది ఇల్లిక్విడ్ అసెట్, అంటే లిక్విడిటీ ఉండదు. నా దగ్గర ఒక ఇల్లు ఉంది, రేపు నాకేదో ఎమర్జెన్సీ జరిగింది, ఈ ఇల్లుని అమ్మేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటా అంటే అలా కాదు. అంత త్వరగా మీకు కొనేవాళ్ళు దొరకరు, దొరికినా కూడా చాలా లాస్ అమౌంట్కి అడుగుతారు. ప్రాపర్టీ వాల్యూ 1 crore ఉంటే కూడా నువ్వు ఎమర్జెన్సీలో ఉన్నావని తెలిస్తే ఒక 30 lakhs 40 lakhs అడిగేస్తారు. ఇలాంటి రిస్క్లో మీరు ఇరుక్కుంటారు. అందుకనే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ స్వంత ఇల్లు డిసిషన్ రాంగ్ అయినా కూడా నాది ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్తో నేను ఎలాగో పని చేస్తాను, ఒక 5 years గడిపేస్తాను, నాకు ఇంకొక సేఫ్టీ హెవెన్ అని ఉంది, నేను ఎలాగో బౌన్స్ బ్యాక్ చేయగలుగుతాను, అలాంటి ఆప్షన్ మీరు ఉంచుకోవాలి. అలాంటి ఆప్షన్ని కిల్ చేయకండి ఒక్క డ్రీమ్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, మీరు స్వంత ఇల్లు కొన్నారు కాబట్టి ఆ ప్లేస్లోనే లాంగ్ టర్మ్ ఉండిపోవాలి. అలాంటి ఒక కమిట్మెంట్, అందుకనే మీ కమిట్మెంట్ ద్వారా, అక్కడే నేను లాంగ్ టర్మ్ ఉంటా అనే కమిట్మెంట్ ద్వారా మీకు వచ్చే ఇంపార్టెంట్ ఆఫర్ని మీరు మిస్ చేయాల్సిన సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. ఎలా అంటే మీరు హైదరాబాద్ నుంచి ఒక 60 kilometers దూరంగా ఒక సైట్ని కొనుక్కున్నారు, మీ జాబ్ అక్కడికి దగ్గరగా ఉంది. మొదటిది మీరు కొనుక్కున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసేసారు, సొంత ఇల్లు అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో సిటీ ప్రైమ్ లొకేషన్లో మీకు ఒక మంచి ఆఫర్ వచ్చేసింది, డబుల్ ద ప్యాకేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? మీకున్న ఆప్షన్ ఇంతే, 60-70 kilometers డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి, లేకపోతే మీరొక్కరే సిటీ ప్రైమ్ లొకేషన్లో సపరేట్గా ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, అక్కడ ఒక కమ్యూనిటీ బాండింగ్ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అక్కడే మీకు రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకనే మీరు తీసుకునే డెసిషన్ లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్ కూడా అక్కడ మీరు అప్లై చేయాలి మీ మైండ్ని. ఇంకా నెక్స్ట్ 15 yearsలో సిచ్యువేషన్ ఏంటి? పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నేను ఇల్లు కట్టుకుంటే ఇక్కడే నైబర్హుడ్లో నాకు మంచి కాలేజ్ ఉంటుందా, వీళ్ళ ఫ్యూచర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ అండి, రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ అనేది ఎవరిని అడిగి రాదు. ఎందుకంటే మీ జాబ్ వెళ్ళిపోయింది, మీ జాబ్ని సేవ్ చేసుకోవడం మీ చేతుల్లో లేకపోతే, ఏదో న్యాచురల్ కెలామిటీ జరిగింది, ఒక ఫ్లడ్ జరిగింది, ఒక ఎర్త్ క్వేక్ జరిగింది, అప్పుడు ఏం చేస్తారు? మీ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలానే ఒక యాక్సిడెంట్ జరిగింది, మీ అర్నింగ్కి దెబ్బ పడింది, అలానే మీరు ఈఎంఐ పే చేయడానికి అవ్వలేదు, ఏదో ఒక పాండమిక్ వచ్చేసింది, కంప్లీట్గా ఓవరాల్ ఎకనామీ షట్ అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు ఎకనామికల్ సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఇన్వెస్ట్ చేశారు, ఇంకా 10 years కట్టాలి, బట్ పరిస్థితి అలా లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ఎదురవుతే ఎంతోమంది తమరి స్వంత ఇల్లుని అమ్మేశారు, ఎందుకంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో ఇరుక్కున్నారు కాబట్టి. ఇలాంటి రిస్క్ ఇలానే వచ్చేస్తుంది, ఈ సంవత్సరానికి డిసెంబర్లో ఇలా వచ్చేస్తుంది అని ఎవరు కూడా గెస్ చేయలేరు.
అయినా కూడా మీకు ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ లేకపోతే రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ అనేది మీ స్వంత ఇల్లుని అమ్మేలా చేస్తుంది. అందుకనే రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ గురించి ప్లాన్ బి ఏంటి, ఒకవేళ దీనికి ఏదైనా అయితే నా దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏంటి, నా దగ్గర ఉన్న వాల్యుయబుల్స్ ఏంటి, దీని గురించి మీకు ఒక అంచనా ఉండాలి. నెక్స్ట్ రిస్క్ ఏంటో తెలుసా? ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు కూడా అలానే పెరుగుతూ ఉండిపోవచ్చు కూడా. ఈ రిస్క్ ఉంది కదా, ఇది ఎవరి చేతుల్లో కూడా లేదు. ఎకనామీ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి అమ్యూనిటీస్ ఆ సిటీకి వచ్చింది, ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయి, అందుకనే ఎలాంటి జాబ్ క్రియేషన్ అయ్యింది, ఎలాంటి సోషల్ వెల్బీయింగ్కి ఫేవరబుల్గా అక్కడ సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దానిపై డిపెండ్గా ఉంది ప్రాపర్టీ వాల్యూ అనేది వేరీ అవుతుంది. ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. ఒకవేళ తక్కువ అయితే అది మన చేతుల్లో ఉండదు. ఆ రిస్క్కి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అది మీకు వదిలేస్తాం. ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని నెగ్లెక్ట్ చేసేశారు, ఈ ప్రాపర్టీ మీదనే అన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశారు, కంప్లీట్గా మీ సేవింగ్స్ అంతా ఇక్కడే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోతే మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండాలి. లేకపోతే ఈ రిస్క్ని తీసుకోకండి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? పేషెన్స్ గురించిది. మీరు లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కడుతూ ఉన్నారు. మీరు కడుతున్న ఎవ్రీ ఈఎంఐ ద్వారా మీకు ఎంతో కొంత ఓనర్షిప్ అనేది వస్తూ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్లో 20 ఇయర్స్ 25 ఇయర్స్లో ఈ ఇల్లు మీ స్వంతం అవుతుంది. అప్పటిదాకా మీ ఇల్లు డాక్యుమెంట్స్లో ఓనర్ బ్యాంకు లేకపోతే ఎన్బిఎఫ్సి, మీకు ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అందుకనే మీరు చాలా లాంగ్ టర్మ్కి కన్సిస్టెంట్గా పే చేయాలి, పేషెన్స్తో వెయిట్ చేయాలి. లేకపోతే మీ డ్రీమ్ నిజం అవ్వదు. అందుకనే మీరు డిఫాల్ట్ అయ్యారు, ఓ 6 months కట్టలేదు, బ్యాంక్ వాళ్ళు వచ్చేశారు, ఈ ప్రాపర్టీని వాళ్ళు కంట్రోల్కి తీసుకున్నారు. మీరు కంప్లీట్గా తిరిగి చెల్లిస్తే మాత్రమే ఆ ప్రాపర్టీ గురించి మీకు ఎంతో కొంత ఓనర్షిప్ అనేది వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అందుకనే లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ డెడికేషన్ మీకు ఉంటుందా, అంత మైండ్ సెట్ మీకుందా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ పాయింట్ అండి, అందరికీ దొరికే ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ కాదు, ప్రైమ్ లొకేషన్ కాదు. దాని గురించి మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి, చాలా వెయిట్ చేయాలి, సరైన టైం చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే మీకు ఒక ఇల్లు కావాలి హైదరాబాద్లో అన్ని లొకేషన్ ప్రైమా కాదే. ఎక్కడో మీరు వెళ్తారు, ఏదో లిటిగేషన్ వచ్చేస్తుంది, ఇంకేదో ప్రాబ్లం అయిపోయింది, అక్కడ క్రైమ్ రేట్ పెరిగింది, ఎవరు అక్కడ రెంట్కి రావట్లేదు, అక్కడ ఫ్యాక్టరీ ఉండేది, అక్కడ ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ ఉంటాయి. ఎవరో మీకు అమ్మేవాళ్ళు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి ప్రాబ్లం చేసేశారు, ఇప్పుడు ఎవరు ఆ ప్రాపర్టీని కొనట్లేదు, ఏం చేస్తారు అప్పుడు? ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఎవరీ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఈక్వివలెంట్లీ వాల్యుయబుల్. ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత, ఫ్యూచర్లో ఎంత అవుతుంది, ఏ కారణంగా అవుతుంది, ఆ కారణం, ఆ స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఎన్ని సంవత్సరాల వరకు వ్యాలిడ్గా ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియాలి. లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే పేరుకి మాత్రమే ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉంటారు, అయినా కూడా ప్రాపర్టీ వాల్యూ అంతగా పెరగదు. అందుకనే ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ గురించి మీరు చాలా వెయిట్ చేయాలి. రైట్ టైంలో రైట్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇది అందరికీ సాధ్యమవ్వదు. చాలా లక్కీ ఇన్వెస్టర్స్కి మాత్రమే అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. దానికి, ఆ సిచ్యువేషన్కి మీరు రెడీగా ఉండాలి. ఆ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సరే, నేను లోన్ తీసుకుంటున్నాను, లోన్ని రీపే చేస్తాను అంటే నేను అర్న్ చేసిన అంత అమౌంట్ హోమ్ లోన్కి వెళ్ళిపోయింది, నా లైఫ్ ఎక్స్పెన్సెస్కి సరిపోయింది. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? 20 years అయిపోయిన తర్వాత నేనేం చేయాలి ఇప్పుడు? ఒకవేళ నా పిల్లలు నేను ఎలా నా జీవితాన్ని గడిపేది? ఎంత కార్పస్ నేను బిల్డ్ చేయాల్సింది? హోమ్ లోన్ పే చేస్తూనే నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడితే హోమ్ లోన్ కూడా క్లియర్ అవుతుంది, అలానే నేను కట్టిన అమౌంట్ ఉంది కదా, దాన్ని సేవ్ చేయడానికి ఇంకో ఆప్షన్ దొరికింది. ఫైన్ రా బాబు, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాను, హోమ్ లోన్ కూడా పే చేసేసాను, ఎక్కువ అనిపించింది, ఎక్కువ ప్రెషర్ నేను తీసుకున్నాను, బట్ నా దగ్గర హోమ్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఒక కార్పస్ ఉంది, నేను ఈ కార్పస్తో నా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటా. అలాంటి ఆప్షన్ ఉందా? అవునండి, అలాంటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ పేరు 0% హోమ్ లోన్ అని. అంటే మీరు కట్టే కంప్లీట్ వడ్డీ, హోమ్ లోన్లో వడ్డీనే ఎక్కువ కదా, ఆ వడ్డీని తిరిగి అర్న్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. చూసారు కదా, మరి సొంత ఇల్లు బెటరా, అద్దె ఇల్లు బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇల్లు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చా లేదా,
ఏమైనా రిస్క్లో వచ్చే అవకాశం ఉంటుందా, లోన్స్కి సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాళ్ళలో కోర్స్ ఉంది. ఆ కోర్స్ని ఇప్పుడే వెళ్ళి మీరు చూసేయండి. అయితే కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే బాస్ వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో పూర్తి కోర్సుని మీరు చూసేయండి. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ. విత్ ద బాస్, దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.